ప్రత్యక్ష గుడారం అంటే పరలోకంలో ఉన్నటువంటి దానికి కాపీ, జిరాక్స్ కాపీ భూమి మీద. పరలోకంలో ఉన్నటువంటి దానికి జిరాక్స్ కాపీ ప్రత్యక్ష గుడారం. జిరాక్స్ కాపీలోకి పోవాలంటే, పోయి ప్రాణంతో మరలా బయటికి రావాలంటే గొర్రె పిల్లను చేతులు పట్టుకొని వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి మరలా ప్రాణంతో బయటికి రావాలంటే గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, కోడెదోడిని కానీ, మరో దాని ప్రాణాన్ని చేతబట్టుకొని వెళ్తేనే మరలా తిరిగి బయటికి వస్తావు. జిరాక్స్లోనికి వెళ్ళడానికి ఒక ప్రాణాన్ని నువ్వు బలి ఇవ్వాల్సి వస్తే, ఒరిజినల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? పోలిక దానికే నువ్వు ప్రాణాన్ని బలిస్తూ ఉంటే, ఒరిజినల్లోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని కోట్ల జంతువులు బలి అయిపోతున్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడికి బలిస్తూనే ఉన్నారు. వెళ్తున్నారా పరలోక రాజ్యానికి? ఆ బలులన్నీ ఈ మాదిరిగా వేయబడిందే పరలోకం సంబంధించిన గుడారానికి నీడ ముందు చూసారా, దాంట్లోకి వెళ్ళడానికి కొన్ని కోట్ల జంతువులు బలిస్తున్నావే. మరి ఒరిజినల్గా పరలోక గుడారానికి వెళ్ళాలంటే ఏమర్పించాలి? లేవియ కాండంతో ప్రవేశపెట్టబడిన విధానం మానవుని సంపూర్ణుడిగా చేయలేకపోయింది. దాన్ని వదిస్తే మొత్తం పాప క్షమాపణ వచ్చేస్తుంది. మూడవదిగా యేసుక్రీస్తు ఎవరంటే, పరలోకం నుంచి మన పాప ప్రాయచిత్తార్థమై దేవుని చేత పంపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు.